ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మీ మీదకి, మీ పిల్లల మీదకి, మీ కుటుంబాల మీదకి, మీ రక్త సంబంధాల మీదకి పుష్కలంగా సమృద్ధిగా అనుగ్రహింపబడిన గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఫోన్లు చేయటం మానేసండి. అందాక మీ విశ్వాసం చొప్పున దేవుడు మీకు కార్యం జరిగించును గాక. విశ్వాసమే ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ మీరు చేసినా సరే నేను ఎత్తుకునే పరిస్థితిలో లేను. నేను ఇక్కడ లేని, ప్రస్తుతానికి చెన్నైలో ఉంటున్నాను. కాబట్టి ఇది ముందుగుండా వీడియో షూట్ చేయబడింది. మొత్తం 12 వీడియోలు ఒకే నెలలో షూట్ చేయడం జరిగింది. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మీ అవసరాలన్నింటినీ కూడా గట్టెక్కించను గాక. అద్భుత ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబాల్లో జరుగును గాక యేసు నామములో. ఆమేన్. దయతో క్షమించండి, ఏమనుకోకండి. ప్రార్థనలు చేస్తూ ఉండండి. 3 నెలలు కూడా నేను చెన్నైలో ఉంటున్నాను. కాబట్టి మరి ఫోన్లు దయచేసి చేయటం, ఒకవేళ మీకు విశ్వాసం పుట్టినట్టు ఆ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, వాక్యం చెబుతుంది. కాబట్టి ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రియులారా, యేసన్న గారి పాట పాడి మనం దేవుని మహిమపరచుకుందాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. రండి ప్రియులారా, ఇప్పుడు దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. దేవుడు మనిషికి లేకపోతే గమ్యం లేదు, సుఖం లేనటువంటి జీవితం. ఎందుకనిసనంటే తండ్రి లేకపోతే పిల్లలు ఎలాగైతే ఉండరో, దేవుడు లేకపోతే మనుషులు అలాగే ఉండరు. ఈ భూమి, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాదులు అన్నీ కూడా ఆయన ద్వారానే, ఆయనని బట్టి, ఆయన మాట ద్వారా సృష్టింపబడినటువంటివి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడాను ఆయనే మూలకర్త, సృష్టికర్త. అదేవిధంగా వాటన్నిటిని సృష్టించిన తర్వాత మనిషిని సృష్టించాడు. కాబట్టి ఈ సృష్టించినటువంటి మనిషికి ఆయన ఒక సపోర్టర్, ఒక ఆధారంగా లేకపోతే, ఈ మనిషి ఆయన్ని ఆధారం చేసుకోకపోతే దిక్కుమాలినటువంటి అక్కుపక్షి వలె కొట్టుకొని చచ్చిపోతాడు. చివరికి చేరుకోవలసినటువంటి గమ్యం కూడా చేరుకోలేడు. బ్రతకవలసినటువంటి బ్రతుకు కూడా భూమి మీద బ్రతకలేడు. సుఖాంతమైనటువంటి బ్రతుకు, ప్రశాంతమైనటువంటి బ్రతుకు, సంతోషకరమైనటువంటి బ్రతుకు, ఆనందకరమైనటువంటి బ్రతుకు బ్రతకలేడు. వాడి వల్ల కాదు. వాడు ఎంత డబ్బు సంపాదించినా, వాడు ఎంత జ్ఞానం సంపాదించినా, వాడు ఎంత చదువు చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఇల్లంతా బంగారంతో కట్టుకున్నా, బంగారపు మరి పడకల మీద పడుకున్నప్పుడు కూడా వాడు 2 చేతులు గుండె మీద వేసుకొని నిద్రపోలేడు. కడుపు నిండా అన్నం కూడా తినలేడు. తిన్నా సరే సంతృప్తితో ఉండలేడు. వాడు బ్రతికినన్నాళ్ళు కూడా, వాడు బ్రతికంతా కూడా అయోమయం, పనికి మాలినటువంటి బ్రతిగా మారిపోతుంది, జీవితంతో మారిపోతుంది. వాడు ఒళ్ళంతా అనారోగ్యంతో నిండిపోద్ది. ఎందుకనిసంటే ఇంట్లో తండ్రి యొక్క భయం లేకపోతే ఏమవుతుంది? పిల్లలు ఎలాగైతే చెడిపోతారో అటు విధంగానే దేవుని భయం లేకపోతే శరీరం చెడిపోతుంది, మనసు చెడిపోతుంది, బ్రతుకు పాడైపోతుంది, జీవితం అన్నది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే తన దేవునితో సన్నిహితం లేకపోతే మనసు చెడిపోతుంది. మనసు ఎప్పుడైతే చెడిపోయిందో చెడు వ్యసనాలకి లోనైపోతుంది. చెడు వ్యసనాలకి ఎప్పుడైతే లోనైపోయిందో శరీరం చెడిపోతుంది. శరీరం మరి అనారోగ్య పాలైపోతుంది. అలాగ ఉంటూ చనిపోయి నరకానికి పోవాల్సిందే. అది కాబట్టి ముఖ్యమైనటువంటి, ఎందుకనంటే ఇతను ఒరిజినల్,
డూప్లికేట్ కాదు, మాట్లాడేవాడు ఈయన, నిత్యం కూడా జీవిస్తూ ఉన్నటువంటి వాడు ఆయన, ప్రాణాలతో ఉన్నటువంటి వాడు ఆయన, గొప్ప కార్యాలు జరిగిస్తున్నవాడు ఆయన, అసలు మనిషికి కావలసినటువంటి వాడు ఆయన, తండ్రి ఆయన. అలాంటి వాడిని దూరం చేసుకుంటే ఇంక బ్రతుకంతా కూడా ఏడుపు కూడే. అది గమనించండి. ఒకసారి అడగండి, దయా నన్ను క్షమించు అయ్యా, నువ్వెవరో మాకు తెలియదు, ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, నిన్ను చూడలేదు, మా ఇంట వాకట లేదు, మా ఇంట్లో వారు, మా వీధుల వారు ఎవరు కూడా మిమ్మల్ని పూజించట్లేదు, నువ్వు ఇదంట అదంట ఏదో తెలుస్తుంది కానీ అని చెప్పి అడగండి. అడగండి, ఆ అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అడగండి. ఖచ్చితంగా మాకు కనిపించు, నీ స్వరం వినిపించు, అప్పుడు మా మనసు ఇస్తామని చెప్పి అడగండి. ఖచ్చితంగా ఆయన వింటాడు. ఓకే, దేవుని స్తోత్రం కలండి కాక. లేదంటే నిత్యం నరకం ఉంది, ఖచ్చితంగా నరకం ఉంది, నరకం ఉంది. నరకం లేకపోతే ఇన్ని పాటలు పడవసరం లేదు. బతికినా స్వర్గమే, చచ్చిపోయిన స్వర్గమే. ఆత్మకు ఎక్కడ స్వర్గంగా నరకంగానే ఉంది, అందులోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నువ్వు గుర్తెరగాలి. నీ తండ్రి ఎవడో, తండ్రి కానివాడెవడో, ప్రేమ చూపించేవాడెవడో, పగ పెట్టుకున్నవాడెవడో, పగ చూపించేవాడెవడో గుర్తెరగాలి. అప్పుడే నీ బ్రతుకు బంగారంగా ఉంటుంది, సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించను గాక. యేసునామములో ఈ మాటలని విత్తనాలు మీ హృదయం నేల మీద నాటిపించే సారి నీరుపసి పాడిగట్టి ఫలింపచేయను గాక. యేసునామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలా సంతోషం ప్రియులారా. రండి వాక్యానికి వెళ్ళిపోతాం. ఆశ్చర్యమైన ఆలోచనకర్త ఎవరు? యేసుక్రీస్తు. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే అని చెప్పేసి యెషయా గ్రంథం 28:29లో రాయబడి ఉంది. ఆయన ఆలోచనకి అంతు ఉండదు. అలాంటి ఆలోచన, అద్భుతమైన ఆలోచన, ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన మనకి ఇస్తాడంట. చిట్ట చివరి క్షణంలో ఇది వర్క్ అవ్వదు, ఇంకా దీన్ని ముగించేయటమే తప్పించి ఇంకా దీనివల్ల మనకి ఏది అవ్వదు ఇంకా అని చెప్పేసి ఎప్పుడైతే నిరాశ నిస్పృహలతో ఉంటాడో అప్పుడే అది జరిగేటట్లు మంచి ఆలోచన ఇస్తాడంట. మంచి అపాయంలో ఉపాయం కలిగిస్తాడంట. నువ్వు ఏ చిక్కుల్లో ఉన్నా, ఏ చికాకుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు కూడాను మంచి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన పైకి లేవనెత్తాడంట. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్య ప్రకారంగా బుద్ధియు జ్ఞానముయు సర్వసంపదలన్నీ ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన ద్వారా తప్పించి ఇంకెవరి ద్వారా కూడా రావు కూడా. ఎందుకంటే వారి దగ్గర లేవు అని. ఆస్తి, ఐశ్వర్యం, సంపదలు, సిరి సంపదలు, ఆలోచన అన్నీ కూడా ఆయన యందే ఉన్నవి. అది కలగూర గంప. నీకు ఏం కావలసి వచ్చినప్పటికీ కూడాను ఆయనే మనకి మూలాధారం. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానవంతులకు జ్ఞానాన్ని అనుగ్రహించేవాడు ఆయనే. జ్ఞానాధారం నేనే. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను, లోకములోని గనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. చూడండి, ముఖ్యమంత్రులైన, ప్రధానమంత్రులైన, రాష్ట్రపతులైన, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఎవరైనప్పుడు కూడాను దేవుడిచ్చినటువంటి జ్ఞానంతోనే వారు పరిపాలన చేస్తున్నారు, అధికారం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలాధారం. జ్ఞానం లేకుండా ఎవడు ఏం చేయలేడు. తెలివితేటలు, జ్ఞానము, ఆలోచన ఇవన్నీ కూడా ప్రభువులో నుండి వచ్చినవే. ఆయన జ్ఞాన సంపద, ఆయన ఒక బుద్ధి సంపద కలిగినటువంటి వాడు, బుద్ధి సమృద్ధి కలిగినటువంటి వాడు, తెలివి సమృద్ధి కలిగినటువంటి వాడు, ఆలోచన సమృద్ధి కలిగినటువంటి వాడు, సంపదలతో సమృద్ధి కలిగినటువంటి వాడు, సిరి సంపదలు కలిగినటువంటి వాడు ఆయన. అలాంటి వాడిని మనం కలిగి ఉన్నాం. చూడండి ఎంత ధన్యత మనకి. దేవునికి మహిమ కలిగిన గాక. యోబు 12:16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. బలము, జ్ఞానము ఆయనకి స్వభావం అంటే ఆయన లక్షణం. అది
అతనిలో ఉన్నటువంటి స్థిరత్వం కలిగినటువంటి వాడి స్థిరత్వం అతనిలో నేచురల్, అది అందులో వేర్లు నాటుకొని వస్తాయంట, అందులో నుంచే రావాలంట, మూలం అది, ఆయన మూలమై ఉన్నాడంట జ్ఞానానికి ఆలోచనకి. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఊరికనే ఆయన యందు భయం కలిగి ఉంటే చాలు, ఆయన యందు భక్తి కలిగి ఉంటే చాలు, వినయ విధేయతలు కలిగి ఉంటే చాలు, ఆ జ్ఞానము, ఆ శక్తి, ఆ బలము, ఆ ఆలోచన, ఆ వినయ విధేయతలన్నీ కూడా అతనిలో నుంచే మనం అందుకోగలుగుతాము. వాటి ద్వారా మనం ముందుకు సాగిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం చూడండి ఒకసారి. జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. జ్ఞాన శౌర్యములు, శౌర్యంలో, రోషంలో, మంచి సమయంలో కూడా ఆ యొక్క జ్ఞానం ఆయన దగ్గర ఉందంట. వివేచన, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం. ఈ రోజున వివేచన లేకపోవటం వల్ల ఎక్కడ ఏది ఏమవుతుందో, ఎవరు ఏది బోధిస్తున్నారో అది దేవుని ద్వారా బోధింపబడుతుందా, దెయ్యం ద్వారా బోధింపబడుతుందా? ఒకప్పుడు వెలుగుతుండేవాడు, ఈ రోజున ఆరిపోవచ్చు. సేమ్ ఆ మాట ఈ మాటగా మనం తీసుకోవడం చాలా తప్పు. అది అప్పుడు వివేచన కావాలి. ఇది సర్పస్వరమా, మానవ స్వరమా, ఇది దెయ్యం స్వరమా, ఇది దేవుని స్వరమా అని పట్టుకోవాలి. ఇది కార్యము, దెయ్యం కార్యమా, దేవుని కార్యమా పట్టుకోవడానికి ఏం కావాలి? వివేచన కావాలి. వివేచన వరాలు అవి, తెలివియు, జ్ఞానముయు, వివేచనయు. ఈరోజున ఎంతోమంది జనాలు నష్టపోతున్నారు. క్రైస్తవుల ద్వారా మరో క్రైస్తవులు నష్టపోతున్నారు. పాస్టర్ గారుల ద్వారా సంఘాలు నష్టపోతున్నాయి. అన్నీ ఒకటేనేమో, అన్నీ ఇలాగే ఉంటాయేమో అని చెప్పి క్రొత్తగా వచ్చినటువంటి వారైతే మరీను చెప్పలేము. ఇంకా చాలా బాధపడుతుంది. అయ్యో, మాకు తెలిసినటువంటి పాస్టర్ గారిని మేము నమ్మిచ్చామండి, ఎంతవరకు డబ్బుకి దిక్కు దివాణా లేదండి అని చెప్పి, అయ్యో మనకు తెలిసినటువంటి చర్చోళ్ళే కదా అని చెప్పేసి మేము నమ్మామండి, ఈ రోజుకి ఎక్కడ దిక్కు దివాణా లేదు. ఆయన లేడండి, ఇక్కడ ఊరు విడిచి వెళ్ళిపోయాడు. సంతకాలు తీసుకున్నారా? లేదు. పేపర్లు ఏమైనా పట్టుకున్నారా? లేదు. రుజువు సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. ఎందుకని అంటే మనవారే కదా, దేవుని పిల్లలే కదా అని చెప్పేసి. నో, అందరూ దేవుని పిల్లలు కారు. కలుపు మొక్కలు ఉన్నాయి. నాట్లు వేసేటప్పుడు కలుపు మొక్కలు వస్తాయి. గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి. మొక్కల్లో కలుపు మొక్కలు ఎలాగైతే కలిసిపోతాయో అటు విధంగా ఉంటాయి. అందులోనే జాగ్రత్తగా మనం, ఆ తెలివి మనకు కావాలి, ఆ జ్ఞానం మనకు కావాలి, వివేచన శక్తి మనకు కావాలి. అప్పుడు దేవుడు ఇస్తాడు. ఆ దేవుని దగ్గర ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు టర్న్ అయ్యవో, మనిషిని విడిచిపెట్టు, దేవుని వైపు టర్న్ అవ్వు, ఆటోమేటిక్గా నీకు ఆ జ్ఞానం, ఆ యొక్క వివేచన, ఆలోచన వస్తుంది. లేదంటే మాత్రం మనం చాలా దెబ్బ అయిపోతాం. ఎంతోమంది క్రైస్తవులు నెత్తునూరు కొట్టుకుని ఏడుస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులే సరైన వివేచన లేక, సరైన ఆలోచన లేక, సరైన జ్ఞానం లేక గోతులో పడిపోతున్నారు. లంచాలకు డబ్బులు ఇచ్చి, ఉద్యోగాలకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, మోసపోతున్నారు. ఆడెవడ ఉద్యోగస్తుడని చేసి పిల్లని ఇచ్చేస్తున్నారు, మోసపోతున్నారు. నమ్మి ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు ఇచ్చేస్తున్నారు, మోసపోతున్నారు. నరకం చూస్తున్నారు. పాపం తప్పు వాళ్ళది కాదు, వేరే వాళ్ళది. పాపం వీళ్ళు కట్టుకుంటున్నారు, వాడు ఎగ్గొట్టేస్తున్నాడు, గ్యారంటీ ఇస్తున్నాడు. గ్యారంటీ కోసం ఇక్కడ సపోర్ట్ చేసి వాళ్ళకి బదులుకుండా వడ్డీలు కట్టుకొని ఈయన అప్పులు తీసుకొచ్చి మధ్యలో పడిపోయాడు. పాపం కుటుంబం అందరూ కూడా నెత్తున్నోరు కొట్టుకొని ముర్రోమని ఏడ్చేటువంటి పరిస్థితి. అలాగే ఎప్పుడు కూడా నమ్మకండి, ఎవరిని కూడా నమ్మకండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు అన్నీ కూడా ఆయన యందే గుప్తములై ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ కూడా మనం వెళ్ళనవసరం లేదు. మన దేవుడే మనకి జ్ఞానం, మన దేవుడే మనకి శౌర్యం, మన దేవుడే మనకి వెలుగు, మన దేవుడే మనకి వివేచన, మన దేవుడే మనకి తెలివి, మన దేవుడే మనకి పొదుపు, మన దేవుడే మనకి సంపద, మన దేవుడే మనకి శాంతి, మన దేవుడే మనకి సమాధానం. అన్నిటికీ కూడా ఆయన మూలకారకుడై ఉన్నాడు, మూలకర్త అయి ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మనం తప్పించుకోలేము. కాబట్టి ఎప్పుడు కూడా నిర్లక్ష్య వైఖరి మాత్రం ఎప్పుడు కూడా మనం వహించకూడదు. ఈ మాటలని విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగా యేసు నామములో. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. నా పేరు ఎస్ ప్రశాంతి, మా నాన్నగారు ఎస్ రాజు. మా విషయాల్లో దేవుడు చేసిన గొప్ప కార్యం గురించి నేను చెప్తున్నాను. మా నాన్నగారికి ఇంతకు ముందు ఫుల్ డ్రింకింగ్ అలవాటు ఉండేది. దానివల్ల అతనికి ఆ కడుపు అనేది కొంచెం పొంగటం,
అది మాకు ఫస్ట్ తెలిసేది కాదు. ఏంటి ప్రాబ్లం తెలుసుకుందామని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. చేసిన టెస్టుల వల్ల, బ్లడ్ టెస్టుల వల్ల తేలింది ఏంటంటే, మీ నాన్నగారికి ఇలా పచ్చకమర్లు ఫుల్గా ఉన్నాయమ్మా, అది ఫుల్ స్టేజ్కి వెళ్ళిపోయింది, అలాగే బాడీలో ప్లేట్లెట్స్ పడిపోయాయి, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అన్నీ చెప్పారు. అన్నీ ఒకేసారి వచ్చాయి. అప్పుడు మాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. సరేలే హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం, తగ్గుద్దేమో అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, బట్ దానివల్ల నో యూస్. మేము ఇంకా ఇంటికి తెచ్చాము. వాళ్ళు డిశ్చార్జ్ కూడా ఇచ్చారు, మేము ఇంటికి తెచ్చాము. ఇంటికి తెచ్చాక ఇంకా అతని సిచ్యువేషన్ మాకు అలానే కనిపించింది. ఇంకా మేము దేవుడి మీద భారం వేస్తాము. ఆ టైంలో మా పెద్దనాన్నగారు ఎస్ఎస్ రావు గారు అనే పాస్టర్ గారిని తెచ్చారు మా ఇంటికి. మేము కూడా మొదటిసారి అతన్ని కలవటం. అతను తెచ్చాక అతను మా నాన్నగారి పొజిషన్ చూసి అతను ప్రార్థన చేయడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చారు. ఫస్ట్ చేసిన ప్రార్థన వల్లే చాలా ఒక 50% క్యూర్ అయిందని చెప్పొచ్చు. సెకండ్ టైం వచ్చారు. సెకండ్ టైం వచ్చాక ఇంకా మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ప్రేయర్తోనే ఇతను ఇంకా మొత్తం తేరుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అదనమాట ఈ సహోదరులకి దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం. ఆ హాస్పిటల్ పూర్తి చేతులు ఎత్తేశారు అని చెప్పేసి ఆ మూమెంట్లో దేవుడు ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉంచి మరి సాక్ష్యంగా నిలబెట్టుకున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు స్పాన్సర్ ఏంటంటే కొత్తపేట నీళ్ళ ట్యాంక్, విజయనగరం దగ్గర ఉన్నటువంటి ఒక మరి పెద్ద వయస్కరాలు ఆవిడ. పాపం స్ట్రైట్ కూడా నడవలేని పరిస్థితి. మన చర్చికి వచ్చారు, ఒక్కసారి వచ్చి ఆ నగదు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయ్యా ఇది స్పాన్సర్ కోసం అని చెప్పి నా పేరు పెట్టొద్దు అని అన్నారు, కానీ ఆమె పేరు కూడా నేను ఆ రోజు కనుక్కోలేదు. దేవుడు ఆమెకి మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక, ఆశీర్వదించునుగాక యేసు నామములో. ఇంకా ఆయుష్ని పొడిగించునుగాక. మనవరాళ్ళందరూ కూడా వృద్ధి పొందుకుందరుగాక. తనలో ఉన్నటువంటి నరాలు, ఎముకలు, మూలుగులు, రక్తం, కండరాలు, మరి గుండె, ఊపిరితిత్తులు, కాలేయము, కిడ్నీస్ అన్నీ కూడా యేసు నామంలో నార్మల్ స్టేజ్ వచ్చి మంచిగా వర్కౌట్ అవునుగాక. లోపల ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ కూడా నార్మల్గా మంచిగా క్షేమకరంగా పనిచేయనుగాక. వారికి ఇచ్చిన పిల్లపాపలందరూ కూడా దీవించబడదురుగాక యేసు నామములో. ఆమెన్, ఆమెన్. పరలోకంలో ధనం హెచ్చింపబడినగాక. ఇదేంటంటే సారవంతమైన నేల మీద ఆమె విత్తనాలు విత్తరు కాబట్టి అవి 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింపబడినగాక యేసు నామములో. దేవుని స్తోత్రం. దేవుడు ఆ కుమార్తెను దీవించి ఆశీర్వదించిన గాక. బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే ఆవిడ వెంట వచ్చిన గాక యేసు నామములో. ఆమెన్. రండి ప్రార్థన చేసుకుందాం. తైలం పట్టుకున్నారా? జలం పట్టుకున్నారా? రైట్. మహోన్నతుడి తండ్రి, జీవం గల దేవ స్తోత్రాలయ్యా, నీ ఘనమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇగో నా ప్రభు నాయన, నీ కుమార్తె నా తండ్రి ప్రభు మరి అనేక మంది మరి విడుదల కోసం నీ కుమార్తె నువ్వు ప్రేమించి ప్రేరేపించి మరి చేసినటువంటి కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అనేక మంది దేవుని తెలియనటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారి కోసం ఈ ప్రతిపాదన, ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని మీరు ప్రవేశపెట్టారు ప్రభు. కాబట్టి ముఖ్యంగా వారిని దర్శించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. మీరే నిజమైన దేవుడు అని చెప్పేసి అయినా వారిని కనికరించండి, కృప చూపించండి, విడుదల కలిగించండి. బలమైనటువంటి విశ్వాసం, రాతి మీద పునాది వేసినటువంటి విశ్వాసం వారికి అనుగ్రహించండి ప్రభు. దేవా నా తండ్రి, ఈ దినాల్లో నైనా మంచేదో చెడేదో నిజమేదో అబద్ధమేదో తెలియనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు అపవాది చేతుల్లో చిక్కబడి. ఈ సమయంలో కావలసినటువంటిది వివేచన, జ్ఞానం కావాలి ప్రభు, ఆలోచన పరిస్థితి కావాలి. కాబట్టి అవన్నీ కూడా మీ అందే గుప్తంలో ఉన్నామని చెప్పేసి మీ వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని వెంబడించడానికి, మీ మాట వినడానికి, మీ అందు భయభక్తులు కలిగి ఉండడానికి విశేషమైనటువంటి కృప యేసు నామములో కలుగునుగాక. మీరు సంధించుదురుగాక, మీరు వారిని దర్శించుదురుగాక. తండ్రి, వారికి కావాల్సిన మంచి జ్ఞానం, శక్తి, బలం మీ అందు భయభక్తులు కలిగించి గొప్ప కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుకుందరుగాక యేసు నామములో. సమస్త బలహీనతలన్నీ కూడా యేసు నామములో సమసిపోవునుగాక. త్రాగుడికి అలవాటైపోయినటువంటి వారు, రకరకాలైనటువంటి సిగరెట్లకి, వ్యభిచారానికి అపవాది కలిగజేసిన సమస్త బలహీనతలన్నింటిలోంచి మనుషులందరూ కూడా, నీ పిల్లలందరూ కూడా విడుదల పొందుకుందరుగాక. అప్పుల నుంచి పైకి లేవనెత్తబడుదురుగాక. వివాహం కానిటువంటి వారికి తక్షణమే వివాహం జరుగునుగాక మీ చిత్తానుగుణంగా. ఉద్యోగాలు లేనటువంటి వారికి నాయన మీ చిత్తానుగుణంగా చక్కనైనటువంటి అద్భుతం జరుగునుగాక. ఆ కుటుంబాల్లో గొప్ప వెలుగు సంతరించుకునుగాక, వెలిగింపబడినగాక, ప్రకాశించుకునుగాక. మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుందరుగాక. అనేక మంది ద్వారా బిడ్డలు లేనటువంటి వారికి బిడ్డలు అనుగ్రహింపండి గాక. గర్భాలు తెరవబడిన గాక యేసు నామములో. గొప్ప కార్యాలు జరుగును గాక యేసు నామములో.
ఎంతమంది అయితే మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా కొట్టిమిట్టాడుతున్నారు, చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు, వారందరూ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకొందురుగాక. ఇప్పుడే నీ ప్రభావం తాకును గాక, నీ శక్తి తాకును గాక. దురాత్మ చీకటి అంధకార శక్తులకు భమ్మని ఆజ్ఞాపిస్తున్న గృహాన్ని, ఆ గృహంలో ఉన్నటువంటి మనుషులందరినీ విడిచిపెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థపరచబడిన గాక. 53:4-5 యెషయా గ్రంథం ప్రకారంగాను. తండ్రి, నా ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఎవరెవరైతే ఇక కాలేజీలో చదువుతున్నారో, ఎవరెవరైతే యవనస్తులు ఉన్నారో వారందరి మీదకి నాయన నీ ఆత్మ దిగి వచ్చును గాక. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి ప్రభు నీ శక్తి చేత, నీ బలం చేత, నీ ప్రభావం చేత నడిపించమని, మహిమ పొందుకోమని యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చుకోండి గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో ప్రభుతో ఏకాంతంగా గడపడానికి కానీ ప్రార్థనలో నేను ముందుకు సాగుతున్నాను. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా నిరాశ నిస్పృహలు అవ్వద్దు. ఎవరు కూడా విశ్వాసంతో మీరు ఒకవేళ చేయడానికి సిద్ధపడినా సరే, మీ విశ్వాసం చెప్పిన మీకు గొప్ప కార్యం, గొప్ప విడుదల, గొప్ప ఆరోగ్యం, గొప్ప ఆనందం కలుగును గాక యేసు నామములో. ఆమేన్. నవంబర్లో వచ్చిన తర్వాత మనం పొలం దగ్గర ప్లేస్లు అనుకున్నాం కదా, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, మరి రాజమండ్రి అని ఖచ్చితంగా మనం పెట్టుకుందాం. డేట్లు అనేవి కింద స్క్రోలింగ్లో ఇస్తుంటారు, ఆ డేట్లు గమనించుకోండి. దాని ద్వారా మనం ఫాలో అయిపోదాం. ఓకే, దేవుడే మనల్ని అందరికీ కూడా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక. మహిమోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమంటూ లేనే లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేనే లేరు. నీ కృప చేత నన్ను హత్తుకొని, నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి, ఎడబాయని కృపతో నన్ను హెచ్చించావు. నా యేసయ్యా, నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. నన్నానేనా, 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 నన్నానేనా. తెంచివేసిన శక్తిమంతుడా, నీకే స్తుతులు. ఇహలోక మాలిన్యం దూరపరచిన నజరేయుడా, నీకే వందనం. పక్షిరాజు వలె నీ రెక్కలపై మోసితివే, శ్రమైనా బాధైనా నన్ను ఓదార్చి హత్తుకొంటివే. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా. మహిమోన్నతుడు, సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమంటూ లేనే లేదు. నీ రాజ్యం గొప్పది, నీ తలంపులు ఉన్నతం, నీలాంటి దేవుడు లేనే లేరు. నీ కృప చేత నన్ను హత్తుకొని, నా చేయి పట్టి నన్ను నడిపించావు. నీ ప్రేమ వాత్సల్యం నాపై చూపి, ఎడబాయని కృపతో నన్ను హెచ్చించావు. నా యేసయ్యా నా సర్వోన్నతుడా, నా యేసయ్యా స్తుతులకు పాత్రుడా, నా యేసయ్యా నా సర్వోన్నతుడా.